అంటే దీనికి ఎక్కడ ఆన్సర్ లేదు. ఇప్పుడే ఆన్సర్ మనకి శ్రీనివాసరావు గారు ఇస్తారేమో చూద్దాం ఒకసారి. శ్రీనివాసరావు గారు ఏమంటారు? ఎందుకు పేదల భూములతోనే ప్రాజెక్టులు వస్తాయా, పెద్దల భూములు ఏమైపోతున్నాయని అడుగుతున్నారు. మరొక క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భూముల రాద్ధాంతం, భూముల మీద ఘర్షణలు, డిబేట్లు ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఏదో ఒక చోట. ఇప్పుడంటే పరికి కావచ్చు, గతంలో లగచర్లు చూసుకున్నాం, హెచ్సియు భూముల వ్యవహారం చూసుకున్నాం. ఇలా ఏదో ఒక అంశంలో మీరు బద్నాం అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. కొంత వెనకడుగు, కొన్ని అంశాల్లో వెనకడుగు కూడా వేసినటువంటి పరిస్థితి. ఏంటి, భూమి కనబడితే కాంగ్రెస్ గెద్దలు అక్కడ వాడుతున్నాయని విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు ఈ భూ వివాదాల మీద? జయరాం గారు గొప్ప సామాజిక విశ్లేషకులు. వారి కోణంలో తప్పు పట్టడానికి, వారు అనడానికి లేదు. అన్ని పార్టీలను వారు ఉన్నటువంటి సామాజిక స్థితి మీద మాట్లాడారు. కాబట్టి వారికి సమాధానం ఒకటే అంశం ఏంటంటే, టోటల్గా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ తీసుకుంటలేరు. ఎక్కడైతే దీనికి సూటబుల్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్రాంతంలో కొంతమంది వాళ్ళు ఉంటారు. అది ఎంత పర్సెంటేజ్ ఉన్నారో తీసుకోండి. ఆ 2 గ్రామాల్లో రాపోలు, ఇంకోటి ఆ ఊరు వెళ్ళినాం. అయితే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటారో మొత్తం భూమి వాళ్ళది ఏమి ఉండదు. ఇప్పుడు తీసుకునే ఎంతైతే ఆక్యుపేషన్ ల్యాండ్ ఉందో దాంట్లో 300 ఎకరాలు 400 ఎకరాలు ఉంటుంది. మిగిలిన ల్యాండ్ వేరే పట్టదారులది కూడా ఉంటుంది కదా. కేవలం ఏంటంటే ఫోకస్ వీళ్ళని ముందర పెడతారు. ఎందుకోసం అంటే దీన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం. రాజకీయం జనరల్ గా పొలిటికల్ వ్యూస్. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరున్నా చేసే పని ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ను వీళ్ళు ఉంటే ముందర పెడతారు. సరే మిత్రులు మన రవికుమార్ గారు ఆ పాయింట్ తీసుకున్నా, శ్రీనివాసరావు గారు ఆ పాయింట్ తీసుకున్నా. ఓకే, దళితుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీని వీళ్ళందరినీ ముందు పెడుతున్నారు అనుకున్నా కూడా, గతంలో కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది ఎస్సీ, ఎస్టీల భూములకు రక్షణ కల్పిస్తాం, లేదు ఏదైనా ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఆ భూములను కనుక మేము తీసుకుంటే ఖచ్చితంగా కూడా పట్టా భూములకు ఇచ్చేటటువంటి పరిహారం ఇస్తాము అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఎంతో కొంత వారి చేతుల్లో పెట్టి మనం మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఈ రోజు హరీష్ రావు గారు ఆరోపించినటువంటి ఆరోపణ ఇది. ఏమంటారు దాని మీద? ఇప్పుడు ఆరోపణలు కాదండి. ఇప్పుడు భూమి ల్యాండ్ ఎక్వియేషన్ చేయడానికి 2013 చట్టం వచ్చిన తర్వాత నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్, నిర్దిష్టమైనది ఫాలో అయి తీరాలి ఎవరైనా. ఇప్పుడు రోడ్డు ఎక్స్పాన్షన్ కోసం ల్యాండ్ తీసుకున్నా కూడా దానికి కావాల్సిన కాంపన్సేషన్ అమౌంట్ డిసైడ్ చేసి కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాతనే దాన్ని కొట్టాల్సినటువంటి పరిస్థితి. పట్టా ల్యాండ్సే కానివ్వండి, ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ కూడా అదే విధంగా దానికి ఒక పాలసీ తయారు చేసి బయటకు వస్తాయి కదా. నోటిఫికేషన్ ఇవ్వగానే వెంటనే అంత ఫైనలైజ్ అయిపోదు కదా. దాంతో చర్చలు జరుపుతారు, గ్రామ సభలు నిర్వహిస్తారు, స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడతారు, అది చేస్తారు. అయితే ఇప్పుడు మిత్రులు రవికుమార్ గారు మాట్లాడుతూ ఆ గ్రామ సర్పంచ్ని కన్విన్స్ చేయంటే ఆ గ్రామ సర్పంచ్ ఆ గ్రామ వాసుల గురించి మాట్లాడుతున్నారండి. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు తన గ్రామానికి సంబంధించినటువంటి ప్రజల గురించి, వాళ్ళ హక్కుల కోసం పోరాటం అతని యొక్క ధర్మం మాట్లాడారు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగిన భూసేకరణ గురించి మిత్రులు చెప్పారు. దాని గురించి మీరు అయోధ్యలో జరిగినటువంటి మీ భూసేకరణ, అక్కడ వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తోనే సమాధానం చెప్పారు. మీరు ఏ రాష్ట్రాలు చెప్పండి, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఉదాహరణ నేను మీకు చెప్తా. ప్రతి రాష్ట్రంలో మీరు కనీసం 2000 శ్రీనివాస్ గారు అవుట్పుట్ నేనేమంటున్నా, భూసేకరణ చేసిన తర్వాత పనులు జరిగినాయి, వాటి యొక్క అవుట్పుట్ వచ్చింది, చూపిస్తున్నాం ప్రజలకు అంటున్నా. మీరేమైనా చూపించారా అంటున్నా. అట్లా ఒక్క మాట వినండి. 10 సంవత్సరాలు యోగి పరిపాలించి 10-12 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పరిపాలించి 2 సంవత్సరాలు భూసేకరణ కాగానే ఎంబడే ఇండస్ట్రీస్ వస్తే, ఉద్యోగాలు వస్తే ఎంబడే దాని అవుట్పుట్ వస్తుందండి. కాశీ కారిడార్ 2 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. కాశీ కారిడార్ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. నోయిడా గిఫ్ట్ సిటీ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. అక్కడ గుళ్ళను కూడా తీసేసానండి. కాశీలో అక్కడ అత్యంత సనాతనమైన పురాతనమైన గుళ్ళను కూడా తీసేసారు. వాటి మీద సపరేట్ చర్చ పెట్టండి, నేను మాట్లాడతా. ఎక్కడో దూరపు కుండలు నునుపు అని ఎక్కడితో చూపించి ఇక్కడ మీరు చెప్పడానికి వీలు లేదండి. దూరపు కుండలు నునుపు అని ఎక్కడ చెప్తే దాని మీద పర్టికులర్ డిబేట్ పెట్టమనండి. ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి కమిట్మెంట్ గా పనిచేయడం కానివ్వండి. ఇప్పుడు 2013 ల్యాండ్ ఎక్వియేషన్ చట్టం తెచ్చింది ఎవరండి? యూపీఏ గవర్నమెంట్ కాదా? అంతకుముందున్నటువంటి చట్టాలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా జరిగేటివి. దానికి ఒక నిబద్ధత ఇచ్చారు. 2 టైమ్సా 3 టైమ్సా 4 టైమ్సా ఏరియాని బట్టి డిసైడ్ చేయడం, అక్కడ ఇంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇవ్వాలి. అదే క్వశ్చన్ చేస్తున్నా శ్రీనివాసరావు గారు. మీరు అన్నట్టు ఇందిరమ్మ భూములు ఇచ్చారు, చట్టం మీద తీసుకొచ్చారు, కానీ భూములు ఇచ్చిన వాళ్ళు చట్టం చేసిన వాళ్ళే లాక్కుంటున్నారా అనేది ప్రశ్న.
రక్షకులే భక్షకులు అవుతున్నారా అంటున్నారు. ఒక మాట, ఇది ఈ కేవలము దళితులు అండ్ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వర్గాల భూములు చూపిస్తున్న దాంట్లో పర్సెంటేజ్ ఎంత ఉంది చెప్పండి నాకు. ప్రతి గ్రామంలో అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. ఒక గ్రామాన్ని మొత్తం ఆక్యుపై చేస్తున్నప్పుడు అందులో ఉండేటువంటి ల్యాండ్స్ వాళ్ళు ఒక్కళ్ళే పోతున్నాయి, మిగిలిన వాళ్ళే పోతలేమంటే మనం మాట్లాడదాం. ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ మాత్రమే పోతున్నాయా? మీరు ఆ రికార్డ్స్ సర్వే నెంబర్స్ పెట్టండి, మళ్ళీ ఒక పూట చర్చ పెట్టండి, ఆ విధంగా పెట్టుకొని మాట్లాడదాం. మిగిలిన వాళ్ళే కూడా పోతున్నాయి కదా. మీరు పట్టదారులే పోతాయి, అక్కడ ఉన్న బీసీ వర్గాలే పోతాయి, అక్కడ ఉన్న అగ్రవర్ణాలే పోతాయి. కేవలం ఏంటంటే మనకి డిబేటబుల్ అంశం పెట్టుకొని మాట్లాడాలి. నేను ఎస్సీ ఎస్టీలకు పోతాను దాంతో పాటు అధికారంలో ఉన్న నాయకుల భూములు ఎందుకు పోవు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల భూములు ఎందుకు పోవు అని అడుగుతున్నాను. నేను మీ పాయింట్ అడుగుతున్నాను. ఓకే నేను మీ పాయింట్ రేవంత్ రెడ్డికి భూమి లేదా, మీ బట్టి విక్రమార్క భూమి లేదా, మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భూమి లేదా, కేసీఆర్ కు భూమి లేదా, హరీష్ రావుకు లేదా, కేటీఆర్ లేదా, సో రఘునందన్ కు భూమి లేదా, బీజేపీ నాయకుల భూమి లేదా? వీళ్ళు అడక తింటున్నారా? వీళ్ళంతా చిప్పబడుతున్న అడక తినట్లేదు కదా. వాళ్ళు ఏమైనా అడక తింటూ ఉంటే మేము అడక తింటున్నాము, మీ దగ్గర భూములు ఉన్నాయి ఇవ్వమంటే బాగుంటది. వీళ్ళు అడక తినట్లేదు కదా. అట్లాగే జరం గారు ఆ విషయంలో కూడా ఆ విషయంలో కూడా ఒక పాయింట్ ఉంది. ఒక పాయింట్ ఆ విషయంలో కూడా ఎక్కడైనా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏదైనా ఇండస్ట్రీ కానీ పార్క్ కానీ ఏదైనా వస్తుందంటే కావాలని ముందే అక్కడ కొనిపెట్టుకున్నారు, లేదంటే కావాలని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళ భూములకు రేట్లు పెరగడానికి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆరోపణలు కూడా మనమే చేస్తాం కదా. చుట్టుపక్కల ఉండే భూములు విలువ ఎందుకు పోతాయి, వాళ్ళ ఎందుకు పెరుగుతాయి, వాళ్ళ భూములు విలువ ఎందుకు పోతాయి, వాళ్ళ భూములు ఎందుకు పదలంగా ఉంటాయి? ఒక్క మాట జయరామ్ గారు, మీరు చెప్పింది జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా. నేను కూడా పార్టీ ప్రతినిధిగా కాదు, జనరలైజ్ చేసి చెప్తున్నా. స్వతంత్రం వచ్చినటువంటి నాట్లలో ఎంత భూమి పంచితే, ఎంత సంపద పంచితే అంత గొప్ప నాయకుడు. వాడు బట్టలు లేకుండా చినిపోయిన బట్టలు వేసుకొని ఇల్లు వాకిలి భార్య పిల్లల్ని మొత్తం వాడు రోడ్డు మీదకి చేస్తే గొప్ప నాయకుడు అనేటోడు. ఇవాళ అందరిని తీసుకొని వాడు ఎంత పెద్ద కారులో వస్తున్నాడు, ఎంత డబ్బు ఉంది, ఎంత ఉంది అనేది బేరే చేసే ప్రజల యొక్క దృష్టిలో తేడా వచ్చింది. మీరు సామాజికవేత్తలు, మీరు ఇది కూడా మాట్లాడాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి. మీరు ప్రజలు అట్లాంటి నాయకులను ఎన్నుకుంటారు నాయన, అట్లాంటి నాయకులను మీరు ఇవ్వండి. అంటే సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి వచ్చిందా? కారణం ఎవరు? అన్ని పార్టీలు చేసింది కదా. ఇప్పుడు ఒక్కటిగా మీరు అందుకే మీ పాయింట్ నేను డిఫెన్స్ చేయలేదు. మీరు అందరి పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీ పాయింట్ ఏమనలేదు. పొలిటికల్ పార్టీస్ మాట్లాడిన దాంట్లో పవన్ గౌడ్ గారు కూడా ఒక మాట అన్నారు. ఏంటంటే వారు మల్లన్న సాగర్ చాలా మంచి పనమ్మా, మా సోదరి వారు చాలా గొప్పగా చెప్పినారు. మల్లన్న సాగరు మంచినీటి ప్రాజెక్టే, దాని భూసేకరణ ఈ విధంగా జరిగింది. 612 జీవో ఈ విధంగా జరిగింది. వాళ్ళు పోలీసులను పెట్టి ఎంత నియంతృత్వంగా హరీష్ రావు గారు తీసుకున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాం. మేమేం దీన్ని ఇక్కడ తీసుకుంటే రాలేదు. మేము అనేది ఏంటంటే ఇక్కడ కాదు, కాంగ్రెస్ చేస్తున్న మోసాలు వాళ్ళు విమర్శించడం వాళ్ళు 2013 చట్టాన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు సపరేట్ గా 10A సెక్షన్ 10A కింద SIA పెట్టి దాని కింద తీసుకున్నారండి. చట్టాన్ని అతిక్రమించి పూర్తిగా దౌర్జన్యం చేసి మొన్నటి వరకు మీ ఇష్టారాజ్యంగా చేసి ఇవాళ వచ్చి భూముల గురించి భూమి తీసుకోలేదు, కేవలం నోటిఫికేషన్స్ అయినాయి. దీని మీద చర్చిద్దాం, ఇంకా చాలా సమయం ఉన్నది. అప్పుడేం అయిపోలేదు కదా. పవన్ గౌడ్ గారు గతంలో మీరు చేయలేదా? మీరు చేసినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి చాలా మంది బాధితులకు ఇప్పటికీ కూడా పరిహారం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది విమర్శ. ఏం చెప్తారు? అలాగే మరో ముఖ్యమైన పాయింట్ కూడా శ్రీనివాసరావు గారు చెప్పారు. కేవలం ఎస్సీ ఎస్టీలను దళితులను వీళ్ళంతా కూడా తీసుకొచ్చి ముందు పెట్టి బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నారు. అక్కడ అన్ని వర్గాల ప్రజల యొక్క భూములు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. అందరికీ కూడా సమన్యాయం చేస్తా ఉంటున్నారు శ్రీనివాసరావు గారు.